నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన, క్వాంటమ్ కంప్యూటింగ్, భవన నిర్మాణ పనుల పరిశీలన. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రచార చిత్రం ప్రదర్శన. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎంపీ భాష్యం, ఎస్పీ వకుల్ జిందాల్ సూచన. ఉమెన్స్ కళాశాలలో 31 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యా సంస్థల అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు జగన్ పిలుపు. జనవరిలో రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను నారాయణ పరిశీలించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడమే మా లక్ష్యమని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ త్వరలో అందుబాటులోకి రానుందని అన్నారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటమ్ తయారవుతుందని అన్నారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటమ్ బిల్డింగ్ సిద్దమవుతుందన్నారు. హైదరాబాద్ లో ఐటీ హబ్ ఎలా ఉంటుందో అమరావతిలో క్వాంటమ్ ఉండబోతుందని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఐటీ రంగంలో దూసుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తయారు చేస్తూ అరకు కాఫీ లాంటి పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం గుంటూరు పోలీసులు డ్రగ్స్ వద్దు బిడ్డ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరు మైత్రి మాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి వీక్షించారు. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా డ్రగ్స్ పట్ల అవగాహన కలిగించేందుకు ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసగా మారితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. అందుకే సీనియర్ డైరెక్టర్ దిలీప్ రాజా దర్శకత్వంలో సీనియర్ నటుడు నరసింహరాజుతో కలిసి డ్రగ్స్ వద్దు బిడ్డ అనే యాడ్ ఫిల్మ్ తీయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని సమాజంలో తలెత్తుకొని జీవించడానికి ఆటల వైపు ఆసక్తి చూపించాలని ఎంపీ భాష్యం రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దిలీప్ రాజా, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక నెగిటివ్ వెర్షన్కి అలవాటు పడితే ఎంత నాశనం అవుతున్నామో అదే ఒక పాజిటివ్ గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ చేస్తే హెల్త్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, తద్వారా సొసైటీ కూడా న్యాయం జరుగుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ చెప్పేది ఏంటంటే ఎటువంటి లోను కాకుండా ఎంకరేజ్ చేయకుండా ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే డిపార్ట్మెంట్ కానీ పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ సొసైటీని ఇటువంటి దుర్భర పరిస్థితులు రాకుండా కాపాడటానికి ఉంటుంది. మరి అట్లాగే ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గంజాయిని పూర్తిగా నిషేధించి అటువంటి వాళ్ళకి అరకు కాఫీలు అటు తయారు చేసే విధంగా ప్రోత్సహించి గంజాయిని మ్యాక్సిమం ఈగల్ వ్యాక్సిన్తో కానివ్వండి, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్తో కానివ్వండి ఎంకరేజ్మెంట్తో ప్రభుత్వం కష్టపడుతూ ఉంది. సో పేరెంట్స్ ఈ డ్రగ్స్ మహమ్మారిలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వాళ్ళ పిల్లలలో ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే చిన్న చేంజెస్ వస్తాయో, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ సోషల్ చేంజెస్ ఏదైతే వస్తాయో వాళ్ళు ముందుగానే గమనించి దాని మీద అది ఎందుకు వస్తున్నాయని వాళ్ళు కొద్దిగా కూడా దాని మీద దృష్టి పెడితే చాలా వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం యువతని కాపాడగలుగుతాము. అదే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఈ యాడ్ ఫిల్మ్ ఓన్లీ 2 minutes 3 minutes డ్యూరేషన్తోనే చాలా షార్ట్గా తీయడం జరిగింది. సో దాట్ అన్ని సినిమా హాల్స్లో, సోషల్ మీడియాలో, అదేవిధంగా టీవీ మీద కూడా ఇది చూపించడం జరుగుతుంది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్ లెవెలింగ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాసంస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కళాశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్ లెవెలింగ్
డ్రైనేజీ పనులు పూర్తయితే విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి మరింత దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బత్తుల ఉమాదేవి, టీడీపీ నాయకులు కొనకల సత్యం, పద్మ, డాక్టర్ శనక్కాల రాజకుమారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పనిని కూడా జవాబుదారీతనంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాల కూడా అద్భుతంగా ఏదైతే విద్యార్థులను తయారు చేసేటువంటి కళాశాలగా ముందుకు తీసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తిరీత్యే కాకుండా ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్తో వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండడం ఇక్కడ చదివేటువంటి పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళాశాలని పూర్వ వైభవం తీసుకుని వచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకుని వెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రవాణా శాఖకు చెందిన 83 సేవలను ఆన్లైన్ సేవలుగా చేయడం జరిగిందని డీటీసీ సీతారామరెడ్డి పేర్కొన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామిరెడ్డి చెప్పారు. మొదటగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. దానికోసం sarthi.parivahan.gov.in సైట్లో లెర్నింగ్ లైసెన్స్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఉన్న ఏదైనా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్ పరీక్ష రాసి లెర్నింగ్ లైసెన్స్ పొందాలని అన్నారు. ఆ తర్వాత 30 రోజుల్లోపు మరలా సైట్లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసుకోవాలని అన్నారు. ఆ రసీదుతో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొని లైసెన్స్ పొందాలని కోరారు. పౌరులంతా డ్రైవింగ్ లైసెన్స్ కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్సు ఒక వాహనం నడపడానికి తప్పనిసరి. ఆ డ్రైవింగ్ లైసెన్స్కి ముందుగా ఆ వాహనాన్ని నడపడానికి నేర్చుకోవడానికి శిక్షణ డ్రైవింగ్ నేర్చుకోవడానికి లెర్నింగ్ లైసెన్స్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఆ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి sarthi.parivahan.gov.in అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి లెర్నింగ్ లైసెన్స్ అనే దాన్ని ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ వరుసగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది వివరంగా ఉంటుంది. అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే మీకు స్లాట్ రసీదు డౌన్లోడ్ అవుతుంది. ఏ రోజైతే మీకు స్లాట్ వచ్చిందో ఆ రోజు గుంటూరు జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలు గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఉన్నాయి. ఈ 3 కార్యాలయాల పరిధిలో వాళ్ళు ఆ 3 కార్యాలయాల్లో మీరు ఎంచుకున్న చోటుకి వెళ్ళవచ్చు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఏ విధమైన మధ్యవర్తులు కానీ, సిఎస్సి సెంటర్లు కానీ, ఇంకే విధమైన ఆఫీసు మా రవాణా శాఖ కార్యాలయంలో కానీ ఎవరికి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసి మీకు స్క్రీన్లో వచ్చే ఫీజు తప్ప అదనంగా ఎవరికి ఇవ్వవద్దని, అట్లా ఇవ్వడం కూడా మంచి సంస్కృతి కాదు అని మీరందరూ దీనికి సహకరించి రవాణా శాఖకి, గుంటూరు జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని, మీరందరూ ఈ పౌర సేవలు వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్నే నిలబెట్టాలని ఆ పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉండదంటూ మాట్లాడారు. ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపాలని యోచిస్తుంది. మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తర్వాత ఎన్నికల్లో మీకు సీటు ఉండదు. ఆ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే రేసులో ఉండరు అని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్
ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించారు. రాయపాటి ఓవర్సీస్ 5వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ నాయకులు మల్లి తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి రాయపాటి అమృతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 1300 మంది విద్యార్థులకు వీసాలు అందించి విదేశీ విద్యకు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా అతిథులు చెప్పారు. అందులో 600 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. అదేవిధంగా బ్యాంకుల నుంచి 210 కోట్ల రూపాయలను ఎడ్యుకేషన్ లోన్లు కూడా ఇప్పించడం జరిగిందని వారు వెల్లడించారు. రాయపాటి ఓవర్సీస్ ద్వారా విదేశీ విద్య ప్రయాణాల్లో మరింత సులభతరం చేసి అన్ని వర్గాలకు సేవలు అందించాలని సూచించారు. అంటే 1300 మందిని పంపించారంటే ఎంత నమ్మకము, ఎంత డెడికేటెడ్గా చేస్తే జరుగుతుందో చూడండి. ఆ స్టూడెంట్స్కి అవసరమైన బ్యాంకు లోన్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఏమన్నా సరే చేసి వాళ్ళని పంపించి వాళ్ళు మళ్ళీ స్థిరపడే విధంగా గైడెన్స్ ఇస్తున్న అమృతరావు టీంకి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇప్పుడు ఇంకా క్రిటికల్ పొజిషన్లో ఉంది కాబట్టి యూఎస్ అటు వెళ్ళాలంటే క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి మరి ఇంకొంచెం కేర్ తీసుకొని ఎటువంటి ప్రతి స్టూడెంట్కి న్యాయం జరిగేలా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ డెవలప్మెంట్లో పార్ట్ కావాలని ఈ రాయపాటి ఓవర్సీస్ స్టాఫ్ అందరికీ అమృతరావుకి తెలియజేస్తూ. కానీ రాయపాటి ఓవర్సీస్ వచ్చిన తర్వాత ఒక కొత్త వరవడి తెచ్చాడు. లోన్లు ఇప్పించడమే కాదు, ఎంత సులభ మార్గం అనేది, సులభ మార్గం అమెరికా పోవటం కానీ విదేశాలు పోవటం అంటే సులభ మార్గం అనేది రాయపాటి ఓవర్సీస్ ద్వారానే తెలిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పల్లెటూరులో వస్తూ ఉంటారు, అక్కడ లోన్లు వస్తాయంట కదా, మాకు ఒకసారి రికమెండేషన్ చేయండి ఆ అబ్బాయికి అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఓన్లీ క్రెడిబిలిటీ వల్లే వచ్చింది. అమృతరావు ఈ సంస్థను స్థాపించి గత 5 సంవత్సరాలుగా కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అమృతరావుకి మరొకసారి అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సంవత్సరం నుంచి మరింత చేయూతగా ప్రతి సంవత్సరం ఒక విద్యార్థినికి కంప్లీట్గా A to Z ఫ్రీ ప్రాసెస్తో ఈ సంవత్సరం నుంచి చేయదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి, ఒక పేద విద్యార్థికి, అది పార్టీ సభ్యత్వం ఉన్న, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థికి కంప్లీట్గా ఉచితంగా చేయడానికి మేము ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాం. మరీ ముఖ్యంగా ఇంకా మా దగ్గర జాయిన్ అయ్యి వీసా పొందిన ప్రతి ఒక్కరికి 3 ఫ్రీ ట్రావెల్ బ్యాగ్స్, ఏదైతే లగేజ్కి అవసరమైన 23 kgs, 23 kgs, 7 kgs బ్యాగ్స్ కూడా మేము ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇద్దామనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. మరి ప్రతి దేశం వెళ్ళే, ఏదైనా లండన్ వెళ్ళే వాళ్ళకి, ఐర్లాండ్ వెళ్ళే వాళ్ళకి, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళకి, కెనడా వెళ్ళే వాళ్ళకి, ఫ్రాన్స్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ దేశం యొక్క కరెన్సీ $250 ఈ సంవత్సరం, 250 పౌండ్లు అయితే పౌండ్లు, డాలర్లు అయితే డాలర్లు ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వటానికి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. విశ్వగురువు మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసలుల్లా వారి జన్మదిన వేడుకలు కుతుబ్ షాయి గుంటూరు హజరత్ సయ్యద్ షా మొహియుద్దీన్ బాదుషా ఔలియా దర్గాలు బుధవారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి అల్ రసూల్ హజరత్ పీర్ సయ్యద్ షా సులేమాన్ కాదరీ అల్ గిలానీ సాహెబ్ మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి ప్రవక్త వారి నామాన్ని స్మరిస్తూ హజరత్ మొయిద్దీన్ బాద్షా ఔలియా దర్గా నుండి గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలకు శాంతి సందేశం ఇస్తూ కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ ఖర్జూర పండ్లు ప్రసాదం పంచిపెడతామన్నారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. अल्हम्दुलिल्लाह, आप तमाम से गुजारिश है, शहर गुंटूर से और अज़ला से जितने अज़ला के लोग हैं उन सब से गुजारिश है कि आप तमाम तशरीफ़ लाइए जुलूस शरीफ में और इंशाअल्लाह ताला तमाम सवाब दारन हासिल करिए. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफ़ीना व हबीबना मौलाना मुहम्मदिन व अला आलि सय्यिदिना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. ముగ్గురు కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభ రేపు జరగనుంది. సిపిఐ కార్యాలయంలో రేపు సాయంత్రం ఈ సభను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. సిపిఐ రైతు కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ఆల నాగేశ్వరరావు, శాంతి స్నేహ సంఘం నాయకులు పిఆర్ ప్రకాష్ రావు,
అరసం నేత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ల సంస్మరణ సభను ఆగస్టు 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు కొత్తపేట మల్లెలింగం భవన్లో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. మల్లెలింగం భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ కోసం, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఈ ముగ్గురు నేతలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. వారి సేవలను స్మరించుకునే భాగంగా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక, కర్షక నేతలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోటామాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, జంగాల చైతన్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి స్నేహిత ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరు ప్రసాద్ గారు, వారు మరి గుంటూరు మన ఏటుకూరులో వారు జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవడం, అనంతరం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా వారు పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లెలింగం భవన్ కొత్తపేటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగరంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా సిపిఐగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నాం. అనునిత్యం ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపైన పోరాటం చేసేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ చట్టసభల్లో లేని లోటు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని పూర్తి చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పోరాటాలు చేయడం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లోకి వెళ్ళేదానికి కూడా సిపిఐగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో ఎర్రజెండాగా పోటీకి సిద్ధమవుతామని చెప్పేసి కళారంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో అలసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, ఇట్టా జాతీయ కార్యదర్శి గని మాట్లాడారు. రాష్ట్రంలో కళాకారులకు ఆదరణ, ప్రోత్సాహం లేకపోవడం వలన ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు మంజూరు చేసి అర్హత కలిగిన 50 ఏళ్లు నిండిన ప్రతి పేద కళాకారునికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర, డప్పు కళాకారుల సంఘం నాయకులు బి పేతురు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఆర్ఐటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా కళాకారుల్ని ఎలా ఉపయోగించుకుంటుందంటే వాళ్ళ కళారూపాలకు, వాళ్ళ కార్యక్రమాలకు, వాళ్ళ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రోగ్రామ్స్కు కళాకారులను వాడుకొని తర్వాత వాళ్ళకి ఆ డబ్బు కూడాను ఎప్పుడుగో వాళ్ళ దయదలిచినప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కళాకారుల్ని మనం చూస్తున్నాం. కాబట్టి కళాకారుల విషయంలో ప్రభుత్వం కళాకారుల్ని ఆదరిస్తారని చెప్పేసి వాళ్ళకి గంజినీళ్లు పోసి కళ్ళనీళ్లు తోడకుండా కడుపు నిండా కూడుబెట్టే బాధ్యతను మరవకూడదని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి అంటూ ఐడియా, ఐద్వా, అపాయ, ఎన్డీఎస్యు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త రాజసుందర్ బాబు మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం తత్సారం చేస్తుందని మండిపడ్డారు. పెదమక్కిన, గరగపర్రు, పెదగొట్టిపాడు, ఒప్పిచెర్ల, ఇద్వా మహానగర్ అత్యాచార ఘటనలో బాధితులకు రూల్ 15B ప్రకారం 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. డీజీపీ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ సెల్, ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటు చేయాలి. అది ఎంతవరకు ఏర్పాటు జరగాలి. 1989లో చట్టం వస్తే ఇప్పటి వరకు కూడా అది నెరవేరలేదు. సెక్షన్ 4 అమల్లో లేదు, సెక్షన్ 15A అమల్లో లేదు. ఇలా చట్టంలో అనేక అంశాలు అమల్లో లేవు గనక ఆ సెక్షన్ల పైన, ఆ రూల్స్ పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఈనాటి యొక్క ధర్నా యొక్క ఉద్దేశం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలా, మరి చంద్రబాబు గారు కూడా జోక్యం చేసుకుని అత్యాచార బాధితులకు న్యాయం చేసేందుకు నడుం కట్టాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
వైసీపీ గొడ్డలి పార్టీ అని టీడీపీ నేతలు అంటుంటే నేను టీడీపీని వెన్నుపోటు పార్టీ అన్నానని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. తనపై ఎన్నో కేసులు పెడుతున్నారని, కానీ మాజీ సీఎంపై అసభ్యంగా పోస్టులు పెడితే వారిపై ఫిర్యాదు చేస్తే కేసులు రిజిస్టర్ చేయడం లేదని తెలిపారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తనను కేసులతో బంధించలేరని అన్నారు. కార్టూన్ల ద్వారా నా అభిప్రాయాన్ని చెబుతూ ఉంటానని చెప్పారు. న్యాయపరంగా కేసులన్నింటినీ ఎదుర్కొంటానని తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. ఇంకొక మాట కూడా చెప్తా. ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరం గేయంపై కాంగ్రెస్ కుట్రలను వ్యతిరేకిస్తూ పూర్తిస్థాయి వందే మాతరం గేయాన్ని పాడాలని బీజేపీ జాతీయ కార్యదర్శి తీర్మానాన్ని ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం గేయంలో 2 చరణాల తర్వాత హిందూ దేవీ దేవతలు కీర్తిస్తున్న పూర్తిస్థాయి వందే మాతరం గేయాన్ని ముస్లింలు వ్యతిరేకించారని అన్నారు. వందే మాతర గేయాన్ని పూర్తిగా ఖచ్చితంగా పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గేయాన్ని ఖచ్చితంగా పాడాల్సిందే అని తీర్మానం చేయటం, ఇది భారతదేశ పౌరులందరూ కూడా ఒక ప్రతీకగా వందే మాతర గేయం ఉంటుందని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడొద్దు, వందే మాతర గేయాన్ని 2 చరణాల వరకే పాడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం, తీర్మానించడం ఇది దేశ ద్రోహానికి కుట్ర, సుప్రీంకోర్టు తీర్మానానికి కుట్ర, పార్లమెంటు తీర్మానానికి కుట్రగా భావించాలని ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులను, స్వయం ప్రకటిత పార్టీలను, సంఘాలను అసలు వందే మాతరం గేయాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కడిపై ఖచ్చితంగా భారతీయులంతా తిరుగుబాటు చేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 27 నెలల్లోనే 1,001 మంది లబ్ధిదారులకు 10,52,24,751 రూపాయలు కూటమి ప్రభుత్వం అందించిందని కన్నా తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారని తెలిపారు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని కన్నా తెలిపారు. జిల్లాలోని ఈవీఎం గోడౌన్లలో జిల్లా జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాత్సవ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మరియు రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోడౌన్లను నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 26,000, మోడల్ 24,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. 341 రకం మినిమం 16,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు.
స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డెలెక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,500. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ. కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 14,500, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,500, మోడల్ 13,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,700, మోడల్ 14,200 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన. క్వాంటమ్ కంప్యూటింగ్, భవన నిర్మాణ పనుల పరిశీలన. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రచార చిత్రం ప్రదర్శన. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎంపీ భాష్యం, ఎస్పీ వకుల్ జిందాల్ సూచన. ఉమెన్స్ కళాశాలలో 31 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యా సంస్థల అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు జగన్ పిలుపు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.